ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జూలై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోని వివరాలు తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. ఇక 3 అంశాలపై విచారణ కొనసాగుతుందని విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ కొనసాగుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయన్నారు. 25 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని టైం అడిగారని నరసింహారెడ్డి వివరించారు. మూడు విషయాలు, ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ కూడా. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉన్నాను. ఈ మూడు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ముందుకు వెళ్తుంది. దాంట్లో ప్రధానంగా విద్యుత్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు కాళేశ్వరం, ఈ రెండింటికి సంబంధించి ప్రత్యేకంగా కమిషన్లు ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా పవర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం జరిగింది. పవర్ కమిషన్కి సంబంధించి అప్పటి చీఫ్ జస్టిస్కి సంబంధించి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం కమిటీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 82,000 కోట్లకు పైగా కూడా అప్పుల ఊబులో కూరుకుపోయింది విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో. అంటే దాదాపు 82,000 కోట్ల నష్టంలో విద్యుత్కి సంబంధించినటువంటి రంగం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అవకతవకలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ కమిషన్ విచారణ చేస్తుంది. అప్పటి అధికారులకు ఎప్పటికే విద్యుత్కి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి యాదాద్రి కానీ భద్రాద్రి కానీ, అదే మరొకవైపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా విచారణ జరుగుతుంది. అప్పటి అధికారులందరికీ కూడా దాదాపు 25 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటటువంటి సమయంలో కూడా
కేసీఆర్ అత్యధిక ధరను ఇచ్చి అక్కడి నుండి కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి దానికి సంబంధించినటువంటి అంశంలోనే బిడ్డింగ్ విషయంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో నేరుగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నేరుగా వెళ్ళి విద్యుత్ కొనుగోలు చేశారు. కానీ బిడ్డింగ్ ప్రక్రియ రూపంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్తును కొనుగోలు చేసి ఉంటే ఇంకా తక్కువ ధరకి మనకి విద్యుత్ వచ్చేదంటూ కూడా అప్పటి అరవింద్ కుమార్ గౌడ్ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. దాన్ని అప్పటి సీఎం కేసీఆర్ కొట్టిపారేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డింగ్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి వెళ్ళినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జూన్ 15th లోపు దీనికి సంబంధించి ఎవరిని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పవర్ కమిషన్ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల దృష్ట్యా జూలై 30 తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆయన సమయం కోరినట్లయితే వార్తలు అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఇచ్చేటటువంటి ఎవరైనా సంతృప్తికరంగా లేకపోతే నేరుగా విచారణకు ఆదేశిస్తామంటూ కూడా ఇప్పటికే నరసింహారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అంశంలో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్కి సంబంధించినటువంటి ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలి. కానీ అట్లాంటిది లేకుండా నేరుగా ఛత్తీస్గఢ్కి అధికారం ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు విద్యుత్కి సంబంధించి 3 యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు అదేవిధంగా 82,000 కోట్ల నష్టం ఏ విధంగా వాటిల్లిందన్న దానిపైన ప్రధానంగా ఎస్కే జోషితో పాటు మరొకవైపు అరవింద్ కుమార్తో కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కేంద్రంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్కి సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు చేసినటువంటి దాదాపు 82,000 కోట్ల నష్టానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు 25 మందికి నోటీసులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా వారి నుంచి కూడా ఎవరిని తీసుకుంటున్నారు. తర్వాత కేసీఆర్తో కూడా అంటే కేసీఆర్ 30వ తేదీ వరకు కూడా ఎవరికి సంబంధించి టైం అడిగినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చేటటువంటి ఎవరైనా సంతృప్తికరంగా లేకపోతే మాత్రం నేరుగా విచారణకు పిలిచిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్కి సంబంధించినటువంటి అవకతవకలు నష్టానికి సంబంధించినటువంటి ఒక నివేదిక వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి అందజేసిన తర్వాత దానిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.